ప్రభునందు మాకత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ప్రభువు నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు అనగా ఆయన నా జీవితంలో మంచి కార్యములు జరిగించి ఉన్నాడు కాబట్టి నేను ఆయనను కీర్తించెదను అని అంటున్నా. ఏ సందర్భంలో దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అనంటే, దావీదుకు చాలామంది శత్రువులు ఉన్నా, ఆ శత్రువులు దావీదుకు ఎన్నో కీడులు చేయాలి అని అనుకున్నప్పుడు, దావీదును చంప ప్రయత్నించినప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నా. అందుకే దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, ఒకవేళ నా శత్రువుల చేతిలో నేను మరణిస్తే వారు నా శత్రువులు నన్ను చూసి సంతోషిస్తారు, నా విరోధుల చేతిలో నేను కూలిపోయి ఉంటే వారు నన్ను చూసి హర్షిస్తారు. అయితే నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా శత్రువుల చేతిలో నేను మరణించకుండా, నా విరోధుల చేతిలో నేను కూలిపోకుండా నా దేవుడు నాకు సహాయము చేయడానికి గల కారణం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు మాట్లాడతా. ఇలాంటి మంచి కార్యములో, మహోపకార్యములో దావీదు పట్ల దేవుడు జరిగించాడు కాబట్టి అందుకని అంటున్నాడు, అలాంటి గొప్ప కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు నా జీవితంలో జరిగించాడు కాబట్టి నేను ఆయనను కీర్తించేదను అనన్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలలో దేవుడు మహోపకారములు జరిగించాడు. ఆయన ఎన్నో మంచి కార్యములు జరిగించాడు. అందుకనే ఈ ఉదయకాలమున ఆయనను మనము కీర్తించేటువంటి వారముగా ఉండాలి, ఆయనను మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి. గడిచిన రాత్రి కాలమంతా కూడా ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు. మంచి నిద్రను ఆయన మనకు అనుగ్రహించాడు, మంచి మెలకువను ప్రభువారు మనకు ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతనమైనటువంటి దినమును చూడటానికి ప్రభువు తన వాత్సల్యతను మన మీద చూపించారు. చాలామంది ఈ రోజును, ఈ సమయాన్ని చూడలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనము వార్తాపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు, న్యూస్ మనము టీవీల ద్వారా వింటూ ఉన్నప్పుడు చాలామంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, ఎంతోమంది ధనవంతులుగా పిలువబడినటువంటి వారు, ఎంతోమంది గొప్ప గొప్ప వారిగా పిలువబడినటువంటి వారు ఈ రోజును, ఈ సమయాన్ని చూడలేకపోయారు. అయితే మనకు దేవుడు తన కృపను తోడుగా ఉంచాడు. మన జీవితంలో మహోపకార్యములు అనగా మంచి కార్యములు జరిగించాడు. కారణం ఏంటి అనంటే, మనము ఆరాధించేటువంటి దేవుడు మంచి దేవుడు, మనము సేవించేటువంటి ప్రభువు ఎప్పుడూ కూడా మన పక్షమున ఉండి మంచి కార్యములు జరిగించేటువంటి దేవుడు కనుక ఆయన మహోపకార్యములు మన జీవితంలో జరిగించాడు. కాబట్టి ఈ ఉదయమున ప్రభువును మనము కీర్తిస్తూ ఉన్నాము కనుక మంచి కార్యములో జరిగించినటువంటి దేవాది దేవుణ్ణి మనందరము కూడా స్తుతిద్దాము, ప్రభువుని గణపరుద్దాము. ఇంకా ప్రభు మన జీవితములలో మహోపకార్యములు జరిగించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో మనందరి మీద ప్రభువారు క్రొమ్మరించునుగాక.